Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 96 verses 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 96వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. Kindreds of the people give unto the Lord glory and strength. జనముల కుటుంబములారా యెహోవాకు మహిమా బలములు చెల్లించుడి. Psalm 96 first 9 verses calls all people of the earth, and indeed the earth itself, to sing praise to God and to worship God in God's temple. 96వ కీర్తన 1 నుండి 7 వచనాల్లో 1 నుండి 9 వచనాల్లో భూలోక ప్రజలందరూ కూడా దేవుని స్తుతించాలని, అసలు దేశమే దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చే వారందరి గురించి కూడా చెప్పబడింది. This section of the psalm is dominated by imperatives that call forth that praise, that is, sing to the Lord, tell of his salvation, like that. తుండి యెహోవాను స్తుతించుడి, ఆయన రక్షణ గురించి గానము చేయుడి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ప్రేరేపించబడి రాయమని చెప్తున్నాడు. And also declare his glory, ఆయన యొక్క మహిమను వెల్లడిపరచట, and ascribe glory and strength, మహిమ బలమును ఆయనకి ఆరోపించట, worship the Lord, ప్రభుని ఆరాధించట. and like this there are so many things one must do. They are written in this psalm. ఈ విధమైనటువంటి అన్ని కూడా ఒక వ్యక్తి చేయవలసినటువంటివన్నీ కీర్తనలో పొందుపరచబడ్డాయి. The opening call to sing a new song does not elicit a song with fresh lyrics or music. కొత్త పాట పాడాలనే దానికి మరలా కొత్తగా దానికి సాహిత్యాన్ని కూర్చి సంగీతాన్ని కూర్చడం కాదు, కానీ but a song with universal scope that declares the extent of God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమత్వం మేరకు తుండి సార్వత్రికంగా దాని ప్రకటన చేసేదిగా ఉంటుంది. And it can be an old song, అది పాత పాటే కావచ్చు, but in a fresh way they have to declare. అయితే నూతన విధానంలో దానిని వాళ్ళు ప్రకటన చేయాలి. Although the song appears on the lips of God's people who worship in the temple, మందిరంలో ఆరాధించే దేవుని ప్రజలపైన ఈ కీర్తన దేవుని ప్రజల నోటిలో ఉన్నా, it recognizes God's guidance of and reign over all creatures. మరి దేవుని యొక్క మార్గదర్శకాన్ని సకల జీవులకి కూడా అది చూపించేదిగా ఉంది. The reason for the praise the psalm evokes is the identification of God as the one true God of heaven and earth. దేవుని స్తుతించాలి అనే దాని కొరకైనటువంటి ఆ ప్రేరేపణ, He is the one true Lord for the whole heaven and earth. ఆయన భూమి ఆకాశములన్నిటి కూడా ఒకే ఒక్కడు నిజమైనటువంటి దేవుడు. And also declaring that he is the maker of all things, verses 4 to 6. 4 నుండి 6 వచనం, ఆయనే సమస్తమును చేయవాడు. So the song originated in a time and place in which many deities were recognized. In that place they were worshipping many small gods, and the song is originated at that time and in that place. ఈ పాట ఆరంభించబడినటువంటి ఆ కాలము, ఆ సమయాన్ని మనం చూస్తే వారి దేవుళ్ళు దేవతలని పూజిస్తున్న కాలం అది. అలాంటి సమయంలో ఈ కీర్తన పాడుతూ ఉన్నారు. Every nation had its gods. ప్రతి దేశానికి కూడా వారికంటూ దేవుళ్ళు దేవతలు ఉన్నారు. And they claimed them to have sovereignty. Their gods are sovereign. వారి దేవుళ్ళే సార్వభౌమ అధికారం గలవారని చెప్పుకునేవారు. For example, the Babylonians declared that their chief deity is Marduk. ఉదాహరణకి బబులోను వాళ్ళు ఏమంటారంటే మార్దుక్ అనే అతను వారికి ప్రధానమైనటువంటి దేవత. And they say that he created earth and ruled over it. ఆయనే భూమిని సృష్టించాడు, వేలుబడి చేస్తున్నాడు అంటారు. So Psalm 96:5 declares, 96వ కీర్తన 5వ వచనంలో ఈ రీతిగా వెల్లడిపరచబడింది. however, that Marduk and the other gods are merely idols. ఏదేమైనా మార్దుక్ అయినా ఇతర దేవతలు దేవుళ్ళు అయినా గానీ అవి కేవలము వట్టి విగ్రహాలు మాత్రమే. Only God was real and powerful. దేవుడు మాత్రమే నిజమైన వాడు, వాస్తవికమైన వాడు, శక్తివంతమైన వాడు. Therefore he is worthy of all praise. ఆ కారణాన్ని బట్టే స్తుతులకు ఆయనే పాత్రుడై ఉన్నాడు. So with this claim, Psalm 96 stands close to 2nd Isaiah, who proclaims that Isaiah's God is the true creator. దీనితో 96వ కీర్తన మనం చూస్తున్నాం. 2వ యెషయా చెప్పిన మాట ప్రకారము యెహోవా దేవుడే నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పారు. And is only this God has sovereignty over the earth. ఈ దేవుడే భూలోకం అంతటిపైన సార్వభౌమ అధికారం గలవాడు. That is what we read in Isaiah chapter 40.
ఆ మాటే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో verses 18 to 20. 18 నుండి 20 వచనాల్లో మనం చూడొచ్చు. So coming to Psalm 96 from 7 to 9, ఇక 96వ కీర్తన 7 నుండి 9 వచనాలకు మనం వస్తే it is almost identical to Psalm 29 first two verses. ఇంచుమించుగా కీర్తన 29 1, 2 వచనాలకి సమానంగా కనబడుతుంది. It is possible that Psalm 96 borrowed this section from Psalm 29. 96వ కీర్తన ఈ 29వ కీర్తన నుండి కొన్ని తెచ్చినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. If that is the case, ఒకవేళ అదే అయితే however, Psalm 96 has altered the language to fit its context. మరి 96వ కీర్తన ఆ సందర్భానికి సరిపోయేటట్లుగా దాని భాషా శైలిని మార్చింది. While Psalm 29 is set in the heavenly realm, ఈ 29వ కీర్తన పరలోక ఆ విషయాల్లో అది with its call for the heavenly beings to ascribe glory to God, పర సంబంధమైనటువంటి జీవులైన వారు దేవునికి వారు స్తుతిని ఆరోపించాలని చెప్పబడినప్పుడు Psalm 96 addresses those gathered in the earthly temple. 96వ కీర్తనేమో భూమి మీద ఉన్నటువంటి ఆ మందిరంలో సమావేశమవుతున్న వారిని ఉద్దేశించి చెప్తారు. Yeah, to some extent Psalm 29 and Psalm 96 are a little bit identical. కొంతవరకు 29వ కీర్తన 96వ కీర్తన ఈ రెండు కూడా ఒకేలా కనబడతా A ఉంటాయి. same worship and praise almost are appeared in both the Psalms regarding the sovereignty of God. అదే స్తుతి ఆరాధన దేవుని సార్వభౌమాత్మకు సంబంధించి ఈ రెండు చోట్ల కూడా మనం చూస్తాం. But the realms are different. In Psalm 29, and the psalmist is writing about the worship by the heavenly beings which are in the firmament and above, whereas in Psalm 96, same thing, the earthly people. అయితే 29వ కీర్తనలో మనం చూస్తే అదే స్తుతి ఆరాధన గురించి పరలోక స్థలముల గురించి అక్కడ ఉన్నటువంటి దూతలు జీవులు అవి ఆరాధించే దాని గురించి ఎక్కువగా సూచిస్తూ ఉంటే 96వ కీర్తనలో భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని ప్రజలైన వారు దేవుని స్తుతించి ఆరాధించే దాని గురించి మాట్లాడుతారు. So indeed Psalm 96 7 to 9 invites all humankind to ascribe strength and glory to the Lord. 96వ కీర్తన 7 నుండి 9 వచనంలో భూలోక ప్రజలందరూ జనముల కుటుంబాలందరూ కూడా దేవునికి మహిమ బలములు చెల్లించాలి అని And కోరబడుతున్నారు. to offer in his courts worship that is appropriate for the sovereign God. సార్వభౌమాధికారం గల దేవునికి తగిన రీతిలో ఆరాధన ఆయనకు స్తుతులు చెల్లించాలి అని కోరబడ్డారు. Psalm 96 1 to 9 with its testimony of God's rule over the earth, 96వ కీర్తన 1 నుండి 9 వచనాల్లో దేవుడు సార్వభౌమ అధికారం గలవాడే భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు yeah, we చెప్తున్నాడు. can see verse 10 also, the Lord reigns. 10వ వచనంలో కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే మాట చూడొచ్చు. It is a part of grouping of psalms that focus on the reign of God. ఇది దేవుడు రాజ్యము చేయుచున్నాడు అనేటువంటి కొన్ని కీర్తనలో ఇది ఒక భాగం. Yeah, it is Psalm 93 is there. 93వ కీర్తన ఉంది. Psalm 95 to Psalm 99. 95వ కీర్తన నుండి 99 వరకు. Yeah, these psalms are sometimes categorized as enthronement psalms because they speak of the eternal kingship. ఈ కీర్తనలు కొన్ని పర్యాయాలు సింహాసనాసీన కీర్తనలుగా, ఎందుకంటే అక్కడ మరి దేవుడు రాజ్యం చేస్తున్నాడు అనే మాటలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. But Psalm 96 along with the other enthronement psalms reminded those who doubted that God was to, some people are having doubt, is God is still in control. So this psalm is clarifying that. 96వ కీర్తన మిగతా కీర్తనల పాటు మరి కొందరు నిజంగా యెహోవా రాజ్యం చేయుచున్నాడా అనేటువంటి సందేహాలు, ఈ అనుమానాలు వ్యక్తపరిచేదానికి ఇక్కడ స్పష్టతనిస్తా ఉంది. So God is the one who made the heavens, 96:5. 96వ కీర్తన 5వ వచనంలో యెహోవా ఆకాశములను And సృష్టించినవాడు. therefore God is able to secure the future for God's people. అందుకనే దేవుని ప్రజల కొరకై భవిష్యత్తును ఆయన భద్రం చేసి ఉన్నాడు. So if you see the history of the people of God, మరి దేవుని ప్రజల చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేస్తే the people of Judah were constantly at the mercy of the enemy nations all around them. యూదా ప్రజలు ఎల్లప్పుడూ కూడా చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల దయాదాక్షిణ్యాలతో బ్రతుకుతూ ఉండేవారు. Their history started, of course, with slavery in Egypt. వారి చరిత్ర అయితే ఐగుప్తు దేశంలో బానిసత్వం దగ్గర మొదలైంది. After being delivered from the bondage and entering the land God promised them, ఆ దాసత్వం నుండి విడుదల పొంది దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలో అడుగుపెట్టిన తర్వాత later they struggled with the Philistines ఆ తర్వాత ఫిలిస్తీన్లతో వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. and with the Edomites. ఎదోమీయులతో కూడా పోరాటాలు. They fought with the Ammonites and also the Moabites. అమోనీయులు మోయాబీలతో తరచుగా యుద్ధం చేసేవారు. Eventually they would be destroyed and exiled by the likes of Assyria and Babylon. చివరికి అష్షూరీయులు బబులోను వారి ద్వారా వీరు నాశనం చేయబడి చెరలోనికి కొనిపోబడ్డారు. Even in the glory days of David and Solomon,
దావీదు, సొలొమోన్లు వారి యొక్క ఎంతో మహిమాయుక్తమైనటువంటి ఆ కాల పరిపాలనలో even in those days, these people lived in a small and rather insignificant kingdom in comparison with the great empires of their day. ఆ దినాల్లో కూడా చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళు చాలా చిన్న దేశంగానే ఉండేది. అంత ప్రాముఖ్యత కూడా ఉండేది కాదు. In light of that fact, ఆ సత్యం యొక్క వెలుగులో it may seem rather silly to claim that God, Israel's God, is feared above all gods. If such a great God, why they are living in a small land, it may look silly. వారి దేవుడు అంత గొప్ప దేవుడు అయితే వారేంటిది ఇంత చిన్న దేశంలో నివసిస్తున్నారా అనేటువంటి ఒక తక్కువ ఆలోచన రావచ్చు. See, they are living in a small country. చూడండి, వాళ్ళు చిన్న దేశంలో The నివసిస్తున్నారు. area is very little. అక్కడ ఉన్న ఆ విస్తీర్ణ కూడా వైశాల్యం చాలా తక్కువే. And see, they telling that our God is above all gods, it may look some silly thing. అలాంటప్పుడు మా దేవుడు అందరూ సమస్త దేవతల కన్నా గొప్పవాడని చెప్తున్నప్పుడు ఏదో బుద్ధిహీనమైనదిగా అనిపిస్తుంది. So on what event or events did Israel base its claim to a unique place in the world order? కాబట్టి ఇశ్రాయేలు ఏ సంఘటన లేదా సంఘటనల ఆధారం చేసుకొని మరి ప్రాచుర్యం పొందిందని చెప్తా ఉన్నారు. దేవుడు how could Israel claim that its God was king over all the earth? ఏ విధంగా వారి దేవుడే భూలోకం అంతటి కూడా రాజే ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు? The answer to these questions lays in the fact that Israel and later the church understood their claims of God's kingship as a future reality. ఈ ప్రశ్నలకి జవాబుగా ఇశ్రాయేల్ గాని ఆ తర్వాత సంఘం గాని భవిష్యత్తు వాస్తవికతల గురించి వాళ్ళు చెప్తున్నారు. They understood God's reign as something to come. దేవుని యొక్క రాజ్య పరిపాలన అనేది రాబోయేటువంటిదిగా వాళ్ళు చెప్తున్నారు. And to be fulfilled when God brings creation to its fruition. దేవుడు ఎప్పుడైతే ఆ సృష్టి ఫలదాయకం అవుతుందో అప్పుడు అది నెరవేర్చబడుతున్నట్టుగా కూడా చెప్పారు. The literal celebration of God's reign therefore celebrates something that is not fully evident right now. అక్షరార్థంగా దేవుడు ఏలుబడి చేస్తున్న సంపూర్ణంగా వేడుక ఇప్పుడు మనం పూర్తిగా దాన్ని పూర్తి స్థాయిలో వేడుక చేసుకోకపోవచ్చు. So most importantly, అయితే అతి ప్రాముఖ్యమైన సంగతి what the psalm says about the world to come shapes the way God's people live right now. కాబట్టి కీర్తనకారుడు ఏదైతే రాబోయేటువంటి ఆ లోకం గురించి ఆయన చెప్తూ ఇప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడున్న ఈ వాస్తవికతలో వాళ్ళు జీవిస్తున్నారు. How they have to live it will tell. ఎట్లా వాళ్ళు జీవించాలో అనేది చెప్తారు. Being in company with other believers, ఇతర విశ్వాసుల సమూహంతో కలిసి together we declare what we believe about the world. కాబట్టి లోకం గురించి మనం ఏమి నమ్ముతున్నామో కలిసిగా మనం చెప్తా ఉన్నాం. As we do that, అట్లా చేస్తుండగా we create a community that not only believes in God's reign with the head, చూడండి, మరి దేవుని యొక్క పరిపాలనలో అంటే కేవలం ఆ శిరస్సుతో కలిసి ఏలుబడి చేయడం మాత్రమే కాకుండా but also responds to God's kingdom with a heart also, heartfully we will follow it. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి హృదయపూర్వకంగా కూడా మనం దాన్ని అనుసరించే వారంగా. So to live as though we belong to the kingdom of God means that we work to bring justice and well-being. దేవుని రాజ్యానికి సంబంధించిన వారముగా మనం జీవిస్తున్నామని చెప్పుకునే మనము నీతి న్యాయములతో కూడా మనం జీవించవలసి. God also is working in that lines only. దేవుడు కూడా ఆ రీతిగానే పని జరిగిస్తా ఉన్నాడు. He is a God who reigns. కాబట్టి ఆయన రాజ్యము చేస్తున్న దేవుడు. Undoubtedly he is God yesterday, today and forever. నిస్సందేహంగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. He is an unchanging God. ఆయన ఎన్నడూ మారిపోయినటువంటి దేవుడు. That's why the psalmist is writing to all the kindreds of people on the earth. అందుకనే కీర్తనకారుడు జనముల కుటుంబములారా అందరిని ఉద్దేశించి రాస్తున్నాడు. Give unto the Lord glory and strength. యెహోవాకు మహిమ బలములో చెల్లించుడి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, our kingdom is not only today's kingdom and we are thinking of the future kingdom. మన రాజ్యము ఇప్పుడున్న ప్రస్తుత రాజ్యమే కాదు, భవిష్యత్తు రాజ్యం గురించిన ఆలోచన కూడా ఉంది. When Jesus Christ comes, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు it speaks of the millennial kingdom. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన గురించి రాయబడింది. In the 1000 years reign. ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలం. Today it may look the Lord is the Lord over a small portion of the country Israel. ఈ రోజు మనకి ఏమనిపిస్తుంది, దేవుడు ఏదో ఒక చిన్న దేశం అనబడే ఇజ్రాయెల్ దేశానికే దేవుడుగా అనుకుంటున్నారు. People will say that he is the God of Israel. ప్రజలంతా ఈయన ఇజ్రాయెల్ దేవుడు అంటారు కదా. In the millennial kingdom we will understand that he is the God of the whole earth and heaven. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన భూమి ఆకాశం అంతటికి కూడా దేవుడే ఉన్నాడు, రాజ్యం చేయించున్నాడు అని అప్పుడు మనం గ్రహిస్తాం. That will be followed by the new
heavens, new earth and also new Jerusalem. ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము కూడా ఉండబోతుంది. These prophecies are going to be fulfilled during those days. ఈ ప్రవచనాలను కూడా ఆ దినాల్లో నెరవేర్చబడబోతున్నాయి. So we are the people of the future kingdom. కాబట్టి మనము భవిష్యత్తు రాజ్యానికి సంబంధించిన Our ప్రజలు. citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందున్నది. May God help us to understand all these things. ఈ సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం That's చేయనుగా. why we will not run after the things of this world. అందుకనే ఈ లోక విషయాలు, వస్తువులు వెనకాల మనం పరిగెత్తాం. Looking into the future things, we are running our race. భవిష్యత్తులో జరగబోయే వాటిని పైన దృష్టి పెట్టి మన పరుగు పందెంలో ముందుకు సాగుతున్నాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, the psalmist is asking all the kindreds of the people of the earth, O Lord, to give glory and honor unto thee. కీర్తనకారుడు జనముల కుటుంబములారా యెహోవాకు మహిమ బలము చెల్లించుడి అని చెప్తున్నాడు. O Lord, not only you are a sovereign God today, but O Lord, much more importantly, O Lord, about the future it is written. దేవా, నేటి దినానికి నీవు సార్వభౌమ అధికారం గలవాడు మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబో రాజ్యానికి నీవు సార్వభౌమ అధికారం గలవాడు. Day is going to come, every knee shall bow before you, every tongue will confess about your, O Lord, sovereignty. ఒక దినం రాబోతుంది ప్రభువా, నీ సార్వభౌమ అధికారాన్ని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు నీ ఎదుట వంగుతుంది. ఆ దినం Lord, రాబోతుంది. we are waiting for that glorious day. దేవా, మహిమాయుక్తమైన దినం కొరకే మేము వేచి ఉన్నాం. Lord, but through salvation, O Lord, we thank thee for making us the citizens of that future kingdom. రక్షణ ద్వారా ప్రభువా, భవిష్యత్తులో ఉండబోయే ఆ రాజ్యం, పరలోక రాజ్యం యొక్క పౌరులుగా మమ్మల్ని చేసినారు. Help us to understand all these things. ప్రభువా, ఈ సంగతులన్నీ కూడా అర్థం చేసుకునే దానికి సహాయం You చేయండి. are a God who reigns always, yesterday, today and forever. ఎల్లప్పుడూ రాజ్యమేలుచున్న దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా We are the రాజ్యమేలుతున్నావు. children of such a great God. అంత గొప్ప దేవుని పిల్లలం మేము. O Lord, help us to understand these wonderful truths. ప్రభువా, ఈ అద్భుతమైన ఈ సత్యాలు మేము గ్రహించుటకు సహాయం చేయండి. We do pray in the sovereign name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సార్వభౌమాధికారం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.